అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అత్తగోళ్ళ వంటికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫూల్ మఖని. అలానే మొదటిసారిగా మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫూల్ మఖని కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఫూల్ మఖనీని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయి మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం మఖనీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, ఇలాచీ, మొగ్గలు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. దీన్ని డ్రైగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. ఫ్రై అయిపోయి మనం దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుందాం. అలానే పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేద్దాం. ఇంకా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకుందాం. ఇవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, అందుకనేసి. ఫ్రై అయిపోయి ఇవి కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్న కడాయిలో అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను కొద్దిగానే ఆయిల్ వేసాను, ఎందుకంటే ముందు ఆల్రెడీ ఆయిల్ వేసి ఫ్రై చేశాను కాబట్టి ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది, అందుకే తక్కువ వేసాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటాలు, అది ఫ్రై చేసుకుందాం. మనం మీడియం ఫ్లేమ్ మీద ఇది ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయింది. అలానే ముందుగా మసాలా ఫ్రై చేసి పెట్టుకుని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ 2 కలిపేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. నూనె అంతా పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే ఆనియన్స్ పచ్చివాసన వస్తాయి కదా, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలింది కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాం. మనం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి.
మసాలా రెడీ అయిపోయింది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కని వేసుకుందాం. కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుదాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి వేడివేడిగా పూల్ మక్కని కర్రీ. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్తాకోడళ్ళు.